ఈ ఐసా ఏఈ బా దీనికి అర్థం చెప్పుకుందామండి. సాయినాథ, మీరు సర్వవ్యాపకులు, సాయి దిగంబరులు, అక్షయమైనటువంటి రూపాలను ధరించినటువంటి వారు, అవతార పురుషులు. అంతేకాదు, మీరు అత్రిముని అనసూయలకు జన్మించినటువంటి ఆ దత్తాత్రేయుని యొక్క అవతారము అని శృతులు, వేదాలు తెలియచేస్తున్నాయి. కాబట్టి ఓ అత్రి అనసూయ పుత్రుడైనటువంటి సాయినాథ దత్తాత్రేయ, ఇటు రండి. మీరు ప్రతినిత్యము కాశీలో స్నానము జపాలు చేసుకొని నిర్మలమైనటువంటి తుంగభద్ర నదిలో నీరు త్రాగుతారు. అలాగే మాహురాపురంలో నిద్రపోతారు. మీరు కొల్హాపురంలో భిక్ష చేస్తారు. చూడండి, దత్తాత్రేయ స్వామి కాశీలో స్నానజపాలు చేసుకొని, కాశీ అంటే గంగలో స్నానము జపము అన్నీ చేసుకొని ఆ నదిలో నీరు త్రాగి మధ్యాహ్నం కొల్హాపురంలో భోజనం చేసి మరలా రాత్రికి మాహురాపురంలో, షిరిడి నుంచి 30 మైళ్ళలో ఏమో డిస్టెన్స్ అండి, ఈ మాహురాపురంలో నిద్ర చేస్తారు. ఆ దత్తావతార స్వరూపుడైనటువంటి ఓ సాయినాథ, మీరు మా దగ్గరకు రండి. అంతేకాదు, ఎడమ చేతికి జోలె తగిలించుకొని త్రిశూలము ఢమరుకాన్ని ధరించి భక్తులకు ఎప్పుడు వరాలను, ఎల్లప్పుడూ సుఖాన్ని ఇచ్చి వారి యొక్క కష్టాలను అనుభవిస్తున్నాము అని తెలియకుండానే అనుభవింపజేస్తూ ముక్తిని ముందుగా చాటుతారు. అలాగే మీ కాళ్లకు పాదుకలు, జపమాలలు, కమండలము, మృగచర్మము మీరు ధరిస్తారు. ఎందుకని అనుకుంటామండి, సాయినాథుని రూపంలో ఇవన్నీ కనిపించవు మనకి. కానీ సాయినాథుడు ఆ దత్తావతార స్వరూపుడు కాబట్టి, దత్తుడు ఇవన్నీ ధరిస్తారు కాబట్టి దత్తస్వరూపుడే సాయినాథుడు. దత్తస్వరూపుని యొక్క ఆఖరి అవతారము సాయినాథునిగా చెప్పుకుంటాం. అలాగే ఈ దత్తుని యొక్క శిరస్సు పైన, తలపై మకుటంగా నాగజట శోభితంతో పూజిస్తారు. ఈ నాగులు ఒక జటంగా కుప్పలాగా శివుడికి ఉంటుంది కదా కొప్పి, అలా ఉంటుంది దత్తాత్రేయ స్వామికి కూడా. ఆ నాగజటతోటి శోభిస్తారు స్వామి. దత్తుడికి మీకు ఎటువంటి తేడా లేదు. దత్తావతారం నుండి వేదాలు ఆ దత్తుడే బాబా అని తెలియచేస్తున్నారు. తత్పరతతో మిమ్మల్ని ఎవరైనా ధ్యానిస్తే, తత్పరత ఆర్తితో బాబా బాబా బాబా, సాయి 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 నామ జపం తప్ప ఇంక వేరే ఏం లేదు. ఎంతో ఆర్తి, ప్రతి చెట్టులో, ప్రతి పుట్టలో, ప్రతి మనిషిలో, ప్రతి అణువులో ఆ సాయి యొక్క రూపాన్ని చూడాలి అనేటువంటి తత్పరతతోటి, ఆర్తితోటి, ఆతృతతోటి ఎవరైతే ధ్యానిస్తారో అటువంటి వారి ఇంట అక్షయమైనటువంటి లక్ష్మిలో అష్టలక్ష్ములు ఉన్నాయండి. విద్యాలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, అష్టలక్ష్ములు చెప్పుకుంటాం మనం. ఆ అష్టలక్ష్ములు కూడా కొలువై ఉంటారట. అహర్నిశలు కొలువై ఉంటారు. అంతేకాకుండా ఆ తత్పరతతో ఎప్పుడో బాబాను చూడాలి, సజీవులుగా చూడాలి, బాబాతో మాట్లాడాలని ఎప్పుడు ఆర్తితో 24 గంటల్లో ఏ సెకండ్, ఏ క్షణం కూడా విడవకుండా ఆర్తితో ఉండేటువంటి వారి సంకటాలను బాబా తప్పక తీరుస్తారు. గురురాజా, సాయినాథ, దత్తావతార, మిమ్మల్ని ధ్యానంలో కళ్ళారా చూడగలిగినటువంటి వారిని బ్రతుకే ధన్యం.
అలాగే మీ గానాన్ని, శ్రీహరి గానాన్ని, గుణగానం ద్వారా పూర్ణానంద సుఖంలో సంపూర్ణమైనటువంటి ఆనందంలో ఆనంద సుఖాన్ని అనుభవించగలుగుతాము. ధ్యానంలో ఆ సాయినాథుని యొక్క రూపాన్ని తల నుంచి పాదాల వరకు మనము చూడగలిగితే, ధ్యానంలో ఆయన్ని గమనించగలిగితే, మనము చూడగలిగితే అటువంటి వారి సుఖానికి అంతే లేదు. వారి శరీరాలు కూడా పూర్తిగా నిమగ్నమయ్యేలాగా మీరు చేస్తారు. అట్లా ధ్యానాన్ని చూడగలిగేటువంటి వారి ధ్యానంలో తత్పరుల యొక్క శరీర వాంఛను పూర్తిగా తొలగింపచేస్తారు సాయిరామా మీరు అని ఈ ఐసాయేయి బాబా సాయి దిగంబర అక్షయ రూపావతార సర్వహి వ్యాపకతు శృతిసార అనసూయా త్రికుమార బాబా ఏయి బాబా అని పాడుకుంటాము. సాయిరామ్.